ఇప్పుడు మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టారు పట్టుమని. నేను టెంపరీగా ఉన్నాను కదా, తాత్కాలికం కదా. అదే తాత్కాలిక మాట తప్పు మాట కదా అంటున్నాను. అంటే తాత్కాలికం అనేది కరెక్ట్ కాదు కదా అంటున్నాను. అంటే తాత్కాలికం కరెక్ట్ కాదు, మరి ఏమంటారు, ఏ పదం అంటారు? నేను అంటే ఇన్ఛార్జ్. అదే ఏవి ఇప్పుడు నా ముందు ఆపద్ధర్మ కరెక్ట్, ఆపద్ధర్మ డైరెక్టర్, ఆపద్ధర్మ డైరెక్టర్ నేను. సో కానీ ఆపద్ధర్మ డైరెక్టర్ అయినా డైరెక్టరే, ఎందుకంటే డైరెక్టర్కి ఉన్న ముందు సీనియారిటీ పట్టాక ఇస్తారు. ఎవరికి? నేనా? అది ఉదాహరణ అడుగుతున్నాను. మిమ్మల్ని నియమించి నన్ను ఎందుకు పెట్టాను? నేను ఆ టైంలో ఇప్పుడు నా పైన ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఆ కారణాల వల్ల తీశారు. తీసిన తర్వాత నేను సీనియర్ మోస్ట్ అయిపోయాను కదా, ఆటోమేటిక్గా మీరు అయిపోయారు. ఆటోమేటిక్గా అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఇక అది మనం వాళ్ళని అడగండి, నేను ఎలా మీరంటే ఇండివిజువల్గా మిమ్మల్ని అడగండి. ఇప్పుడు ఎందుకు వ్యవస్థ గురించి అడుగుతున్నా? కాదండి, వ్యవస్థ గురించి చేయాలి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కావాలని అనుకుంటారు. కానీ అది మరి నేను డెఫినెట్గా నేనే మన చట్టబద్ధంగా కొంచెం ఉంటాం కదా, కాబట్టి దానికి అయిపోయింది. సో ఆ ప్రాసెస్ అలా 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 జరిగింది. చివరికేనంటే ఓవరాల్గా మొరార్జీ చేసే టైంలో మొదలైన మన మనుషులను వేసుకోవాలని మొదలైన తర్వాత 90s కమిటీ ఏర్పడి అది ఇంకా కిందకు వచ్చేసి అపోజిషన్ చేసేసి ఓవరాల్గా ఏంటంటే అధికారంలో ఏ పార్టీ అని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి నచ్చినట్టు చేసే మనిషిని మాట అక్కడ ఉంచుకోవాలి. మీరు చెప్పినట్టుగా సిబిఐలు కానీ క్రైమ్లో కానీ అనుభవం లేకపోయినా పర్లేదు అనేది అక్కడికి దిగజారిపోయింది ఆ వ్యవస్థ, పూర్తిగా దిగజారిపోయింది. మీరు అంతేందుకు మీరు రాష్ట్ర డీజీపీ వ్యవస్థ కూడా నాశనం చేశారండి. ఈ సుప్రీంకోర్టు ఇంటర్ఫీరెన్స్ వల్ల ప్రకాష్ సింగ్ అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతను ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం కలిగింది. ఆయన చేయాల్సినవి చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ ఉన్నారు, ఇంకో చోటు ఉన్నారు. మన ఇప్పుడు వినీత్ నారాయణ అంటే ఆయన జర్నలిస్ట్, ఆయన నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఆయనకి మన ప్రభుత్వ వ్యవస్థ గురించి తెలియదు కాబట్టి ఆయన. కానీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్ సింగ్ గారు వేసింది తప్పు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. సిజేఐ ప్రధాన న్యాయమూర్తి వారం రోజులు మిగిలినా కానీ వాళ్ళు 7 రోజులకి 15 రోజులకి నెలకి 2 నెలలకి 4 నెలలకి కూడా వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి అయి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఉన్నారు. కానీ అదే సుప్రీంకోర్టు వాళ్ళ ప్రధాన న్యాయమూర్తిలో సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి అని వాళ్ళు చట్టం చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చుకొని, కానీ పోలీస్ వ్యవస్థ వచ్చేటప్పటికి కనీసము ఎవరైతే డీజీపీగా వస్తారో వాళ్ళకి 2 ఏళ్ళు ఇవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అని పెట్టారు. అంటే మీరు ఎప్పుడు మీ రిటైర్మెంట్ ముందున్నా కానీ మీరు 2 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏమవుతారండి? ఆ తర్వాత సరే అది పెట్టారు, పోనీ పోలీస్ వ్యవస్థ ఏమన్నా బాగుపడిందా? ఇంకా దరిద్రం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ అనేది మీరు న్యాయ వ్యవస్థ, న్యాయం ఇవ్వండి. మీరు ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వం ఎవరిని ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయితే తద్వారా ఏంటంటే వ్యవస్థ పాడవుతుంది. దాని ఉదాహరణ మన పోలీస్ వ్యవస్థ, సిబిఐ వ్యవస్థనే. సుప్రీంకోర్టు ఇంటర్ఫియరెన్స్ వల్లనే ఈ రెండు వాళ్ళ ఉద్దేశం నేను తప్పు పట్టట్లేదండి, కోర్టు ఉద్దేశం తప్పు పట్టలేదు. ఎందుకంటే వాళ్ళు మంచి చేయాలనే ఉద్దేశంలోనే చేస్తుండొచ్చు, కానీ మంచి చేయాలని మనం ఏ ఉద్దేశంతో చేశామని కాకుండా దాని పరిణామాలు ఏంటి, ఆ పరిణామం సరిగా జరిగిందా లేదా అనేది ఇప్పుడు. అందుకోసమే మీరు పోలీస్ వ్యవస్థ నాశనం కావడానికి కారణం ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ ఒకటి, సిబిఐ వ్యవస్థ నాశనం కావడానికి ఈ వినీత్ నారాయణ కేసు జడ్జిమెంట్, ఈ రెండింటి వల్లనే ఈ 2 వ్యవస్థలు పాడైపోయాయి. అంతకుముందు మొరార్జీ దేశాయ్ టైంలో ఏర్పడిన అది ఎట్లా ఆయన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. సపోజ్ ఉదాహరణకి మీరు మొరార్జీ దేశాయ్ టైంలో ఆయన చాలా పెద్ద మనిషిని, మంచి పేరు కదా ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్. లేదండి, అంత నేను చాలా రాశాను ఆయన గురించి. అది ఇప్పుడు అంటే వేరే టాపిక్, అది వేరే విషయం కాబట్టి మనం ఈ విషయం మాట్లాడడం లేదు. మీరు ఇంకోటి పెట్టండి, దాని గురించి చెప్తాను. మొత్తం ఆయన చిట్టా అంతా చెప్తాను నేను. వాళ్ళది జనతా పార్టీ, బీజేపీ వీళ్ళందరూ చెప్తాము. కానీ ఈవెన్ ఇప్పుడు మొరార్జీ దేశాయ్ టైంలో మొదలైన ఈ పతనము ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వలన ఎక్కువ దానికి వేగం పుంజుకుంది. అది లేకపోతే ప్రధానమంత్రి బాధ్యుడే కదండి. ఒక చెడ్డ డైరెక్టర్ సిబిఐని పెట్టాడంటే ప్రధానమంత్రి బాధ్యుడే కదా, కానీ ప్రస్తుతం ఆయనకు బాధ్యత లేదు.
కమిటీ ఎందుకంటే కమిటీ అందులో ఎవరున్నారు? చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ ఉన్నారు. నేనేం చేయనంటారు ఆయన. కానీ ఆయనకి ఏం కావాలి, ఎవరు కావాలో వాళ్ళని పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు తప్పించుకుంటారు. బాధ్యత పోయింది, అధికారం మాత్రం ఉంది, మిగిలిపోయింది. సో ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల జరిగిన పరిణామం ఏంటంటే, ప్రభుత్వంకి ఏదైతే అధికారం ఉందో అధికారం ఉండిపోయింది, కానీ బాధ్యత లేకుండా పోయింది.